పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించండి. వెంటనే హోంగార్డ్ నియామకాలు చేపట్టండి. పోలీస్ రిక్రూట్మెంట్లో లోపాలు ఉండొద్దు. ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సెక్రటరీలో అధికారులతో సమీక్ష అంటూ ఒకరిని చూస్తాను. పోలీస్ ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ సైనిక్ మాదిరి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సెక్రటరీలో శుక్రవారం సమీక్ష నిర్వహించిన ఆయన వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీకి సూచించారు. ఆ నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు వాటిని అధిగమించే అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై నివేదిక ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారట. సో ఇక్కడ హోంగార్డ్ విషయాన్ని వచ్చింది కాబట్టి ఒకసారి హోంగార్డులకు సంబంధించినటువంటి దాంట్లో మరి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో దానికి సంబంధించి ఇంకొంచెం పలు విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఈరోజు మాపరింది. గతంలో హోంగార్డుల పైన నేను రీసెంట్గా లాస్ట్ వీక్ నేను ఒక స్టోరీ చేయడం జరిగింది. హోంగార్డులకు సంబంధించిన దానిలో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలి అనే కోణంలో మనం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఇప్పుడే. అయితే రీసెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి హోంగార్డులు కొంతమంది మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది ఎలక్షన్ డ్యూటీ మీద. సో ఇక్కడ ఈ ఎలక్షన్ డ్యూటీలో మధ్యప్రదేశ్లో మన హోంగార్డ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వర్క్ చేశారో పెద్ద ఎత్తున అప్రిషియేషన్స్ రావడం జరిగింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. అయితే అక్కడ దాదాపు 1 month ఎంతో ఒక 1 month కాలం పాటు అక్కడ పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళ సేవలు వినియోగించుకొని అక్కడ ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరుపుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా గుర్తించాలి. సో ఆ 1 month ఉన్నందుకు ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ తెలంగాణ ప్రభుత్వానికి కొంత అమౌంట్ పే చేస్తుంది. సో ఇప్పుడు ఈ హోంగార్డ్స్కి ఏవైతే ఉన్నాయో ఈ రీసెంట్గా ఈరోజు వచ్చినటువంటి శాలరీస్లలో దాదాపు కోటి రూపాయల పైన ఈ అమౌంట్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఫండ్ ఏదైతుందో ఇది ప్రభుత్వం దగ్గర ఉంది తప్ప ఈ అమౌంట్ దాదాపు హోంగార్డ్ వద్దకు పోలేదు. వాస్తవంగా వాళ్ళకి కేవలం శాలరీ ఏదో నార్మల్ శాలరీ ఇచ్చారు తప్ప ఈ స్పెషల్ అలవెన్స్ కావచ్చు లేదంటే వీటి కావచ్చు, ఎందుకంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మాకు రాలేదనే కోణంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నట్టు మనకైతే క్లియర్గా కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ హోంగార్డుల విషయంలో మీరు ఇంకా చాలా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోంగార్డులు ఈరోజు మనం అంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే పోలీసులతో పాటు ఈరోజు హోంగార్డులు అనేవి వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. వాస్తవంగా వీళ్ళ వ్యవస్థ కనుక ఈరోజు చిన్న భిన్నమైతే ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా వీళ్ళే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళే ఈరోజు ప్రజలకు రక్షణ కవచాలుగా నిలుస్తున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క పనికి తగిన వేతనాలు సరిగ్గా రావడం లేదు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో చేసి వస్తే కూడా దానికి సంబంధించినటువంటి అలవెన్స్లు కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే బెనిఫిట్స్ అవుతున్నాయో అవి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది అనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది. దానిపైన రేవంత్ రెడ్డి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేనైతే చెప్తా ఉన్నాను. అదేవిధంగా హోంగార్డులు వాళ్లకు ఈరోజు ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, లేదంటే శాలరీస్ విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ విషయంలో కావచ్చు, వాళ్ళ ఆరోగ్య విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యప్రదేశ్కి పోయినప్పుడు ఒకరు అక్కడ గుండెపోటుతో చనిపోవడం జరిగింది, ఒకరు మిస్ కావడం జరిగింది. సో ఈ విషయాలు ఏవి కూడా బయటకు తెలుస్తలేవు. వాస్తవంగా ఒకరేమో చనిపోవడం జరిగింది ఈ మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు, ఈ విషయం ఎవరికి తెలుస్తలేదు, ఒకరు మిస్ కావడం జరిగింది. దీనిపైన ఎందుకు వీటిపైన మానిటరింగ్ ఎందుకు చేయడం లేదు ఈ ప్రభుత్వం? చేయాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి పట్టించుకోవాలి కదా. సో ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే అందుకే హోంగార్డులకి జీవిత ఏదైతే వాళ్ళకి ఆరోగ్య బీమా కావచ్చు, వాళ్ళకు ఉద్యోగ భద్రత కావచ్చు, లేకపోతే శాలరీ విషయంలో కావచ్చు, లేదంటే పని గంటలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కావచ్చు. ఈరోజు 24 గంటలు చేస్తారు అండి ఎవరైనా పని, 24 గంటలు చేస్తున్నారు వీళ్ళు. మొత్తం కుటుంబాలు వదిలిపెట్టి ఆరోగ్యాలు అన్నీ ఖరాబ్ అయిపోయి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఈరోజు హోంగార్డులో కనబడతా ఉంది. ఎంత ఇలా అంత బానిసలు అనుకుంటారా? ఇంక బానిసలైనా ఒక 8 గంటలు పడుకునే అవకాశం ఉంటుంది. అంతకు మించిన వెట్టి చాకరీ చేస్తాను వీళ్ళతోటి. దీనిపైన ఖచ్చితంగా సమీక్ష జరగాలి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పోలీస్ డీజీపీ గారు, హోంమంత్రి గారు. ఈ విషయంలో మీరందరూ కూడా చొరవ తీసుకొని వీళ్ళకు రావాల్సినటువంటి వీళ్ళకు ఉండాల్సినటువంటి వేతనాల విషయంలో కావచ్చు, ఉద్యోగ భద్రత విషయంలో కావచ్చు, పని గంటల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన ఒక సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. గతంలో దాదాపు 200 నుంచి 300 మంది హోంగార్డులు చనిపోయినటువంటి ఘటనలు వాళ్ళ కుటుంబాలకు ఎవరు భరోసా ఇస్తారు? ఆ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.
అదంతా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్లో చేసిన దానికి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావాలి, ఇంతవరకు ఇవ్వలేదు. అవి వచ్చినప్పటికీ కూడా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం పడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మీరందరూ కూడా ఒకసారి అందరం కూడా దీనిపైన మనందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా.